ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి నలుగు తీసుకుని ఒక అందమైన బొమ్మని తయారు చేసింది. ఆ బొమ్మకి మంత్రం ఉపయోగించి ప్రాణం పోసింది. అప్పుడు నిజంగానే ఒక అందమైన బాబు రూపుదిద్దుకుని వచ్చాడు. ఆ బాబుకి కాపలా కాయమని చెప్పి ఎదురుగుండా ఉంచి తను లోపల స్నానానికి వెళ్ళింది. అయితే ఆ బాబు కాపలా కాస్తుండగా అక్కడికి పరమశివుడు వచ్చాడు. అయితే పరమశివుడు పార్వతిని చూడడానికే లోపలికి వెళుతుంటే ఆ బాబు అడ్డుకున్నాడు. ఆగు, ఎవరు మీరు? లోపలికెళ్ళడానికి వీలు లేదు అని అన్నాడు. పరమశివుడికి ఆ బాబుని చూస్తే ఎందుకో కోపమే రాలేదు. చాలా శాంతంగా చూస్తూ ఎవరు బాబు నువ్వు అని అడిగాడు. కానీ ఆ బాబు వినలేదు. ఎదురుదాడి చేయడం మొదలుపెట్టాడు. పరమశివుడు శాంతంగా ప్రయత్నం చేశాడు. కానీ ఎంతసేపటికి వినకపోయేసరికి తన త్రిశూలం తీసుకుని ఆ బాబు మీదకి విసిరేశాడు. దాంతో ఆ బాబు తలకాయ తెగి కింద పడిపోయాడు. దానికి పరమశివుడు దుఃఖించాడు. ఇంతలో ఆ శబ్దాలు విని పార్వతీదేవి బయటికి వచ్చి చూసింది. దాంతో అక్కడ జరిగిన సంఘటన చూసి బాగా దుఃఖించింది. ఎలాగైనా ఆ బాబుని కాపాడమని పరమశివుడిని ప్రాధేయపడింది. అక్కడ పడిపోయున్న గజాసురుడిని ఏనుగు తలకాయని తీసుకువచ్చి ఆ బాబుకు పెట్టి ప్రాణం పోశాడు. అలా అవతరించాడు మన గణపతి. గణపతి మహారాజ్కి జై.